వెనక్కండి నాది స్వామి. సరే ఇది తాండూరు డిస్టిక్ తాండూరు మండల్ సార్. తాండూరు మండల్ వికారాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి సాంసన్ అనేటువంటి రైతు 295 అనేటువంటి పిస్తలు చేశారు. ఇంత బాగుంది, బ్రహ్మాండంగా ఉన్నది. ఇంత 295 కావాలని నాకు వీడియోలో పరిచయం అయ్యి సార్ నాకు ఈ వెరైటీ కావాలంటే నేను కొంతమంది దాదాపు 2 ఎకరాలు వేసింది. 295 వేసింది. మళ్ళీ విజయ్ మా ట్రాక్టర్ నెంబర్ కూడా ఉంది. సార్కి మనం చూస్తున్నటువంటి జీవులు 295 వెరైటీ చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. అని చేసే విధానం అన్ని మాటల్లో అవి తెలుసుకున్నాను. నమస్తే సార్. సార్ ఇది ఏ వెరైటీ అండి? 295 సార్. 295 మీకు ఎట్లా దొరికింది సార్? ఫోన్లో యూట్యూబ్లో చూసి మీకు కంటెంట్ వచ్చి నాకు చెప్పడంతో నేను పంపిస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది నాకు? ఇప్పుడైతే మంచిగా సార్. బెస్ట్ వెరైటీ లెక్క ఉన్నది. బెస్ట్ వెరైటీ కాదు, చెట్టు నిండు ఉన్నది. చెట్టు నిండా ఉన్నది. దీనికి ఖర్చు తక్కువ, గడ్డి మొత్తం మూసుకుపోతుంది. గడ్డి మూసుకపోవడం మళ్ళీ ఇది పంట కూడా మంచి హార్వెస్ట్ మిషన్ కోత కూడా మంచిగా కోత సూపర్. మీకు ఎట్లా అనిపిస్తుంది చూసినప్పుడు సార్ నమ్మకం కలిగింది. పిస్తాలు సాగు చేయలేదు. గ్రీన్ అంటే నేను అనుకున్నది కాస్తుంది పోతే అనుకున్నాను. రైతులలో ఒక అపోహ ఉన్నది ఏమన్నా ఏదో పిస్తాలకి ఏమవుతుంది. ఇప్పుడు దీనికి పెట్టుబడి అనేది మినిమం పెట్టుబడి మీకు 5,000 కంటే పెట్టుబడి కాదు. ఎక్కువ యత్నం వేసాడు అది మందు 2 సార్లు మందు కొట్టినా అంతే 5-6 కంటే. ఇప్పుడు ఇది మీకు దాదాపు ఎన్ని క్వింటాలు అంటారు పంపు. క్వింటాలకు దాదాపు 8,000 మార్కులు. ఎగ్జాంపుల్ 8,000 అంటే దాదాపుగా ఒక 40-50,000. ఏ వరి పెట్టినా ఇంకో పంట ఏం వేసినా కూడా రాదు. ఇది మళ్ళీ షార్ట్ పీరియడ్. 60 రోజుల 2 నెలలు అయింది. ఇప్పుడు 2 నెలలు ఇంకొక 10 రోజులు అంటే 60 నుంచి 70 రోజులు అవుతుంది. ఇంత బాగుందంటే బ్రహ్మాండంగా ఉంది. సాంసన్ గారు ఏదైనా మనం ఇట్లా రైతులు పోతూ ఉంటారు కానీ చూసిన లేదు. మొత్తం అంతా ఎవరు ఇట్లా పెసరు బాగున్నాయని చెప్పి వస్తున్నది చూసిపోయారు. చూసిపోతే ఏ వేరే విత్తనాలు కావాలని చెప్పి అడిగారు. పంట అయినాక ఇస్తా అని చెప్పిన. పంట అయినాక ఎప్పుడు కానీ విత్తనాలు దయచేసి జనరల్ అయిన విత్తనాలు వాడద్దు. ఫౌండేషన్ నుంచి వాళ్ళు అడుగుతాం సార్. ఇప్పుడు ఏమంటే విత్తనాలు ఎక్కడ తెచ్చినావు అంటే నీ నెంబర్ ఇచ్చిన. చెప్పండి మీ నెంబర్ అంటే ఒకవేళ ఇవి ఏమంటే కూడా అంటే ఇక అయితే కావని కూడా నేను చెప్తున్నాను. జనరల్ అయిన సీడ్ ఎప్పుడు కూడా సడసంగా వస్తే పోతుంది. అప్పుడు జనరల్ కాకుండా సర్టిఫైడ్ సీడ్ ఏదైనా సర్టిఫైడ్ సీడ్ వాడండి. రైతులు కూడా చాలా వాళ్ళకు కూడా మీ నెంబర్ ఇస్తాను సార్. నేను వాళ్ళు వచ్చి ఆ నెంబరు ఎక్కడ దొరికేది వెరైటీ నా నెంబర్ ఇవ్వండి. ఇది చుట్టుపక్కల చేనులు అందరూ చూసుకోరు. ఊర్లో కొంతమంది చెప్తే వాళ్ళు వచ్చి చూసుకోరు. అంత బాగుంది. బెస్ట్ అంత చెట్టు నిండా చెట్టుకు లేదని లేదు. మొత్తం అంత ఎండవచ్చినట్లు ఎంత బాగుంది సార్. మొత్తం ఎండవచ్చినట్లు ఒక ఈ చెట్టు చూసినట్టయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ 50 ఉన్నాయి కాయలు. 50 ఒక్క చెట్టు అన్ని కాయలు చూడండి. గుత్తులుగా ఫుల్గా దాంతో ఫుల్గా ప్రతి ఈ చెట్టుకు లేదు అనేది లేదు. మొత్తం వర్షం లేకున్నది. వర్షం లేకుండా అసలు సందు లేకుండా మొత్తం కాయన చేనంతా మీద చూస్తే మొత్తం ఎండవచ్చిన 4 రోజుల ఎండితే మాత్రం మొత్తం బ్లాక్ నల్లగా నల్లగా కనబడుతుంది. సాంసన్ గారు